హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్ల శాంతియుత నిరసన ర్యాలీ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి పాత బస్టాండ్ వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీర్లో హిందూ ప్రజలపై జరిగిన దాడికి నిరసనగా డాక్టర్లు కొవ్వొత్తులతో ర్యాలీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ప్రజలపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మతోన్మాదులు హిందూవాదులుగా గుర్తించుకున్న తర్వాత పర్యాటకులను కాల్చి చంపడం హేయమైన చర్య అని, ప్రపంచ దేశాలు భారతదేశంపై సంఘీభావం ప్రకటించడం పట్ల భారతదేశం శాంతియుత వాతావరణంలో ప్రజలను నరేంద్ర మోడీ ప్రభుత్వం నడిపిస్తుండడం నిదర్శనమని అన్నారు. మోడీ విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ సమాచారం అందగానే హుటాహుటిన మన దేశం వచ్చి పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి పలకడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించి మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మృతి చెందిన కుటుంబాలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున సానుభూతి పలుకుతున్నామని అన్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో బైసరన్ లోయలో అనామకులు, నిస్సహాయులు, నిరాయుధులైనటువంటి భారతదేశ పౌరులను, ప్రత్యేకంగా హిందువులని అమానవీయంగా తమ తుపాకులతో జల్లడబట్టినటువంటి ఆ రాక్షస మూకను, ఆ యొక్క హేయమైన చర్యను ఖండిస్తూ ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి శాఖ తరఫున మేము శాంతియుత ర్యాలీ చేస్తున్నాం. ప్రతిసారి జమ్మూ కాశ్మీర్లోనే ఇటువంటి సంఘటన జరగడానికి కారణం ఏంటి? ముఖ్యంగా పహల్గాంలో, మిగతా దోడాలో కానీ, రాజౌరిలో కానీ, పూంచ్లో కానీ, నెక్స్ట్ సాంబా సెక్టర్లో కానీ ఎక్కడైనా కూడా తీవ్రవాద చర్యలు జరుగుతున్నాయి. అక్కడ ముఖ్యంగా జరిగే తీవ్రవాద చర్యలన్నీ కూడా సైన్యాన్ని టార్గెట్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు జరిగినటువంటి ఈ దాడిలో మాత్రం ముఖ్యంగా సివిలియన్స్ని, భారతదేశ హిందూ పౌరులని టార్గెట్ చేసుకుంటూ ఈరోజు చేయడం జరిగింది. పహల్గాం అనేది జమ్మూ కాశ్మీర్కి గుల్మార్గ్, సోన్మార్గ్ ఎంత ఇంపార్టెంటో పహల్గాం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. బైసరన్ వ్యాలీ అనేది మినీ స్విట్జర్లాండ్ అండి. బైసరన్ వ్యాలీనే ఎందుకు టార్గెట్ పహల్గాంలో ఇంకా 6 వ్యాలీ ఉంది, బైతాబ్ వ్యాలీ ఉంది, చందన్ వ్యాలీ ఉంది. కానీ బైసరన్ వ్యాలీనే ఎందుకు టార్గెట్ చేసుకోవటం అంటే, బైసరన్ వ్యాలీకి పోవడానికి మినిమం 5 నుంచి 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్, అంటే నడుచుకుంటూ వెళ్ళడం కానీ, లేకపోతే పోనీల మీద కానీ, హార్స్ మీద కానీ వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి ఆ వ్యవస్థ తప్పితే ఒక 5-6 వ్యాలీలు దాటిన తర్వాత మాత్రమే బైసరన్ వ్యాలీ వస్తుంది. అక్కడ దాదాపుగా మన ఆర్మీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అది ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి విశాలమైనటువంటి ఒక ప్రదేశం అండి. ఆ ప్రదేశం లోపల కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంత ఎంజాయ్ చేద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళ సెల్ఫీలు దిగుతూ, వాళ్ళ ఫోటోలు దిగుతూ, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి క్రమంలో 5 నుంచి 6 రోజులు ఆడడం జరిగింది. ముఖ్యంగా ఇదే టైంని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, త్వరలోపల జూలై లోపల అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతుంది. అది స్టార్ట్ అయ్యేటప్పుడు మనం కనుక ఈ విధ్వంసాన్ని కనుక చేయగలిగితే, అమర్నాథ్ యాత్రకు పోయిన సంవత్సరం వచ్చినట్టు 5 లక్షల మంది కంటే ఈసారి వాళ్ళని రాకుండా చేయడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అనేది మనం ఒక్కసారి డీప్గా ఆలోచిస్తే, ఈ రోజు నాడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా ముస్లిం యువత ఏదైతుందో, వాళ్ళ ఉపాధి అవకాశాలన్నీ కూడా ఈరోజు ఈ టూరిజం మీద 70 నుంచి 80% వాళ్ళు సంపాదించే సంపాదన అంతా కూడా 70 నుంచి 80%. 2020కి ముందు వాళ్ళ యొక్క సంపాదన 10 రూపాయలు ఉంటే, ఈ రోజు నాడు వాళ్ళు 200 రూపాయలు సంపాదించగలుగుతున్నారు, ఓన్లీ టూరిజం మీద మాత్రమే. ఈ రోజు నాడు అక్కడ ఉన్నటువంటి యువత విపరీతమైన ఆనందంలో ఉంది. వాళ్ళ యొక్క ఆనందాన్ని ఆవిరి చేస్తూ, వాళ్ళ యొక్క సంపాదనను నిలుపుదల చేస్తూ, వాళ్ళ లోపల ఒక అసంతృప్తిని, ఒక విధమైనటువంటి ఈ జాతి మీద, ఈ భారతదేశం మీద, ఇటువంటి ప్రభుత్వాల మీద వాళ్ళ యొక్క కోపాన్ని, వాళ్ళ యొక్క అసహనాన్ని ప్రదర్శించడానికి, మళ్ళీ వాళ్ళు 2020కి ముందు ఉన్నటువంటి పొజిషన్లోకి వెళ్ళడానికి ఈ దాడుల్ని చేస్తూ, వాళ్ళకు ఎటువంటి సహాయ సహకారాలు దొరకకుండా చేయడానికి కోసం ఈ దాడులు జరిగినాయి. ఎట్ ద సేమ్ టైం ఈ దాడులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మన భారతదేశ ప్రధాని మోడీ గారు జెడ్డాలో నిన్న తన యొక్క టూర్ని పెట్టుకున్నారు. అదేవిధంగా మొన్న అమెరికా అధ్యక్షుడు మన ఇండియా లోపల
అదేవిధంగా జర్మనీ యొక్క మంత్రి ఆర్థిక మంత్రి ఆ రోజు వాళ్ళందరూ కూడా మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నిన్ననే భేటీ జరగడం జరిగింది. అదేవిధంగా మన పొరుగు రాష్ట్రమైనటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ నిన్ననే ఈ దాడికి 5-10 నిమిషాల ముందే టర్కీ దేశాధినేతతో కలిసి మీరు మాకు జమ్మూ కాశ్మీర్ విషయం లోపల మీరు మాకు చేస్తున్నటువంటి సహాయానికి మేము ఎప్పటికీ మీకు కృతజ్ఞతగా ఉంటామని చెప్పిన మరుక్షణమే ఇక్కడ దాడి జరగడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఈ పౌర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశ పౌరులుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంత హేయమైన చర్య అంటే ఐడి కార్డులు చూస్తూ పాయింట్లు విప్పుతూ సుంతి చేయబడిందా లేదా అన్నటువంటి దాన్ని కనుక్కుంటూ అతి కిరాతకంగా భార్య ముందే భర్త ముందే తన కొడుకుని ఈ విధంగా చంపినటువంటి హేయమైన చర్య నిన్న జరిగింది. నాకు తెలిసి జమ్మూ కాశ్మీర్ లోపల ఇప్పటివరకు ఇట్లాంటి హేయమైన చర్య ఇప్పటికీ జరగలేదు. ఏ ప్రపంచ చరిత్రలో కూడా ఇటువంటి హేయమైన పరిస్థితులు జరగలేదు. దీన్ని ఈ పౌర సమాజం ఈ సభ్య సమాజం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇటువంటి చర్యలకు ఈ భారతదేశ పౌరులు భయపడే ప్రసక్తే లేదు. మా కన్నీళ్ళను మా కన్ను రాప్పల పాటనే దాచుకుంటాం. మా గుండెలు ఎంత పిండినట్టయినా కూడా మా గుండెల్ని బండబాని పోనీయం. మా ఆడపడుచులు మా స్త్రీలు ఈరోజు పడుతున్న బాధని మేము మా పంటి బిగువను భరిస్తున్నాం. కానీ మా కన్నీరు కనుక ఇనికిపోయిన రోజు నాడు, మా గుండెలు బండబారిపోయిన రోజు నాడు ఈ పాకిస్తాన్ని ఏ మిరాజ్ 2000లు కానీ, ఏ బ్రహ్మోస్లు కానీ, ఎటువంటి మిగ్ 29లను గాను ఆ దేశం ఆపలేదు. ఆ దేశాన్ని తునాతునకలు చేసి తీరుతాం. దీనికి ఎటువంటి ప్రపంచ శక్తి అడ్డొచ్చినా కూడా ఈ భారతదేశాన్ని ఏం చేయలేవు. దీని నుంచి మేము ఇట్టి బస్సులు వెనక్కి పోము. మాకు ఈ రోజు నాడు సభ్య సమాజం కానీ ప్రపంచ సమాజం కానీ ఇటువంటి హేయమైన చర్యలను ఖండించే ఒక్కరు కూడా మాకు చేస్తున్నటువంటి సహాయం వాళ్ళ యొక్క సంఘీభావాన్ని ఇంత కృతజ్ఞతగా ఉన్నాము. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే పక్క దేశం యొక్క పీచ మనిషి ఆ దేశాన్ని తుత్తునియడానికి మన మోడీ గారు కానీ మన సైన్యాన్ని మన నమ్మకం ఉంది. మోడీ और ఇండియన్ ఆర్మీ ఆగే బడో హమ్ హమారే తుమారా సాత్ హై. మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మా యొక్క ఇండియన్ ఆర్మీ మీద నమ్మకం ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద నమ్మకం ఉంది. ఈ దేశ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఒక అభినందన వర్ధనైన రోజు నాడు ఈ పాకిస్తాన్ని ఈ ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని చెప్పేసి తనగా మీకు తెలియజేస్తూ ఈ విషయాన్ని మేము మరువం, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో క్షమించాం. ఇదే మా నినాదం. జై హింద్, జై భారత్. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. జై హింద్. మెట్పల్లి తరపున నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతగిరి జిల్లా పహల్గామ్లో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతులు అమాయకులైనటువంటి ప్రజలు, ముఖ్యంగా మరి ఇంటికి ప్రతి ఒక్కరిని చూసీగా పెద్దవారిని చూజ్ చేసుకోవడం, మళ్ళీ మతపరమైనటువంటి విద్వేషంతో ఈ విధంగా దారుణంగా హతమార్చడం చాలా హృదయ విదారకం. అందరి మనసుల్ని, భారతదేశ ప్రతి పౌరుని యొక్క మనసుని కలిచివేసింది. ఇందుకు ఈ సందర్భంగా తప్పకుండా వారికి ప్రతిచర్య ఉంటుంది. మన దేశ ప్రధాని గారు ఈ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పోరాడి వాళ్ళకు శిక్ష పడేలా చేస్తారు. మున్ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ వారి ఆత్మకు, చనిపోయినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి యొక్క కుటుంబ సభ్యులకు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి బ్రాంచ్ తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. The brutal attack by the terrorists at the Kashmir, the Pahalgam place, we totally condemn and we support the government and the Indian army. We have faith in our army as well as our government. We encourage our government and our national leaders and our Indian army and all parts of the army to take a firm decision against the culprits who should not be in a position to think about such incidents in future, for such that we will stand with the government and the people of India and we convey our condolences to those people who have lost their
our family members, we are stand with unitedly with all people, all religions, all castes and every language of this country. We stand together as unity and support the government, the leadership and the Indian Army. Jai Hind. Thank you.